భారతదేశంలో ప్రస్తుతానికి ఈ రోజుకి 44 ప్లేసెస్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ని ఇవ్వటం జరిగింది. సో ఆ 44లో కొన్ని రకాలు ఉన్నాయండి. వి హ్యావ్ సమ్ టైప్స్, కొన్ని రకాలు ఉండటం జరిగింది. లైక్ ఒకటి కల్చరల్ సైట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ 44లో ఒకటి కల్చరల్ సైట్స్ అని పిలుస్తాం. దాని తర్వాత న్యాచురల్ సైట్స్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి. దాని తర్వాత ఇంకొక టైప్ ఉంటుంది, మిక్స్డ్ అంటాం. అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్గా ఏర్పడినటువంటివి. సో ఇవి సి అండ్ ఎన్ అని చెప్తూ ఉంటాం. మరి అయితే భారతదేశంలో ప్రస్తుతం 44 ఉండగా ఈ 44లో ఎన్ని కల్చరల్ సైట్స్ ఉన్నాయంటే 36 సైట్స్ ఉండటం జరిగింది. న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే న్యాచురల్ సైట్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే వివిధ పార్కులు. సో కాంచనజంగా నేషనల్ పార్క్ అని ఇట్లా నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అట్లా అవి ప్రస్తుతం మన భారతదేశంలో 7 ఉన్నాయండి. తర్వాత ఇంకొకటి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అని అంటాం. అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్గా మనం పిలిచేటువంటివి. సో అది ఒకటే ఉంది మన భారతదేశంలో. దాన్నే కాంచనజంగా నేషనల్ పార్క్ అని అంటాం. సిక్కిం రాష్ట్రంలో ఉంది. సో టోటల్గా 1 ఉంది అనమాట. సో టోటల్ కలిపితే 44 భారతదేశంలో ఉండటం జరిగింది.